శ్రీ గురుభ్యో నమః. సద్గురుదేవతాభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. సుమతి శతకం 9వ భాగం. పిలువని పనులకు పోవుట గలయని సతియురతియు రాజుగానని కొలువున్ విలువని పేరంటంబును వలవని చెలిమియును చేయు వలదుర సుమతి. తాత్పర్యం: చేయకూడని పనులకు చేయకూడదు, ఆహ్వానించని కార్యక్రమాలకు మనం పోకూడదు. రాజుగారు చూడని పని, ప్రేమించని స్నేహము, ఇష్టపడని స్త్రీతో భోగించుట ఇటువంటివన్నీ కూడకూడదు. రాజుగారు సభకు రమ్మని పిలిపించినప్పుడే మనం వెళ్ళాలి. ఇష్టపడని వారితో మనం భోగించాలని ఆశపడకూడదు, దానివల్ల కష్టం కలుగుతుంది. రావణాసురుడు సీతమ్మను ఇష్టపడకుండానే బంధించి ఉంచటం మూలాన కులనాశనమును చెంది మరణించాడు. ఉరికిని ప్రాణము కోమటి వరికిన్ ప్రాణంబు వసుధ సుమతిలోనన్ కరికిని ప్రాణము తొండము చిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి. ఏవేవి వేనికి అవసరమో వివరించబడింది ఈ పద్యంలో. పురికి అంటే ఊరికి. ఊరికి కోమటి వైశ్యుడు ఉండి వ్యాపారం చేసి వస్తువులను మనకు అందుబాటులో ఉంచుతాడు. అవసరానికి అప్పులు ఇస్తాడు, అప్పులు తీర్చేలా చేస్తాడు. అలాగే పంట పొలానికి నీటి కాలువ, నీటి వసతి ఉండాలి, అప్పుడే అది బాగా పంట పండుతుంది. ఏనుక్కి తొండము ఉండాలి, తొండముతోనే దాని శరీరాన్ని అది రక్షించుకుంటుంది, ఈగలను తోలుకుంటుంది, ఆహారాన్ని భక్షిస్తుంది. తొండము లేని ఏనుగు అందవిహీనంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు సంపదలుంటే వారు సంతోషంగా ఉంటారు, వారి కుటుంబాలు సంక్షేమంగా ఉంటాయి అని చెప్తున్నారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. తాత్పర్యం: తల్లిదండ్రులు కొడుకు పుట్టగానే సంతోషిస్తారు అనుకుంటాం. తల్లి కొడుకు పుట్టగానే సంతోషిస్తుంది, తండ్రి సంతోషిస్తాడు. కానీ తండ్రికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ పుత్రుడు పెరిగి మంచి పేరు తెచ్చుకుని అందరి చేత పొగిడించుకున్నప్పుడు, అందరూ ఆ పుత్రుని సన్నుతి చేసినప్పుడు తల్లిదండ్రులు కొడుకు పుట్టినందుకు సంతోషపడతారు, పండుగ చేసుకుంటారు, మనసులో ఆనందాన్ని పొందుతారు. పులిపాలు తెచ్చి ఇచ్చిన నలవడగ ఉండకోసి అరచేనిడినన్ తలపాడగు ధనము పోసిన వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతి. కొంతమంది దురాశ పరులుంటారు. వారు ఎటువంటి వారు అంటే వారు అడిగినట్లుగా ప్రమాదాన్ని ఎదుర్కొని పులిపాలు తెచ్చి ఇచ్చినా సంతోషపడరు, అడగంగానే గుండెను కోసి చేతిలో పెట్టినా సంతోషపడరు, తన స్థితికి మించిన సంపదను తీసుకొచ్చి ఇచ్చినా కూడా సంతోషించరు, తృప్తి ఉండదు వారికి. అలాగే వెలయాలికి ఎంత సంపద ఇచ్చి అర్పించుకున్నను ఆమె కూర్మితో ఉండదు అని చెప్తున్నారు. పెట్టిన దినము లోపల నట్టడములకైన వచ్చు నానార్థములు బెట్టని దినముల కగునవు గట్టెక్కిననేమి గదరా సుమతి. తాత్పర్యం: మనం చేసిన పుణ్యము ఎన్ని జన్మలెత్తినా సరే మనతో పాటే వస్తుంది. ఆ పుణ్యఫలాన్ని మనం అనుభవిస్తాము. అలాగే మనం చేసిన పాపకర్మలు, చెడు పాపములు కూడా అనుభవిస్తాము. అంటే మనిషితో వచ్చేవి, మనిషిని విడవకుండా వెంట నుండి పరలోకానికి కూడా వచ్చేవి ఏమిటయ్యా అంటే పాపం, మనం చేసిన పాపము, మనం చేసిన పుణ్యము.
అట్లాగే పుణ్యాత్ముడు పుణ్యం చేస్తే ఎన్నటికైనా ఆ పుణ్యఫలాన్ని అనుభవిస్తాడు. కానీ పాపాలు చేసిన వారికి పుణ్యఫలం రాదు అని కవిగారు సూచిస్తున్నారు. పొరుగున పగవాడుండిన నిరవొందక వ్రతకడే యాలికయైనం ధరవుగ గుండైనను కరణాలకు బ్రతుకులేదు కదరా సుమతి. పొరుగున పగవాడుండిన నిరవొందగ వ్రాతకడే ఏలికయైనం దరగాపు గుండైనను గరణాలకు బ్రతుకులేదు కదరా సుమతి. తాత్పర్యం: కరణమునకు బ్రతకాలి అంటే కలగవలసింది ఏమిటయ్యా అంటే ఊరిలో అందరితోటి మంచి సఖ్యత ఉండాలి. కానీ పొరుగున శత్రువు ఉంటే కరణానికి మేలు జరగదు. వ్రాతకాడు, పాలకుడు, రైతులు చాడీలు చెప్పి వాని మీద వానికి శత్రుత్వాన్ని కలుగజేస్తారు. కనుక కరణం పక్కన ఉండాలి అంటే పొరుగువాడు శత్రువుగా ఉండకూడదు. మంచివారు ఉన్నప్పుడే ఆ ఊరి కరణానికి మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. బంగారు కుదువ పెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే సంగడి వెచ్చములాడకు వెంగలితో జలిమి వలదు వినరా సుమతి. తాత్పర్యం: చేయకూడని పనులు. అవసరాలకు మనం బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఉంటాం. అట్లా తాకట్టు పెట్టిన బంగారాన్ని కొన్ని సమయాలలో విడిపించుకోలేకపోతే తాకట్టు వాకట్టై బంగారం పోతుంది. యుద్ధంలో వెన్నిచ్చి పారిపోకూడదు. అలా వెన్నిచ్చి పారిపోతే మన వెంటబడి చంపుతారు. మన ప్రభువు కూడా మనల్ని కోపిస్తాడు. అప్పు చేసి సరుకులు కొనకూడదు. వారు అప్పిస్తారు కానీ వారు అడిగిన వెంటనే మనం డబ్బు ఇవ్వకపోతే మన వెంటబడి మనల్ని అల్లరి పెట్టి అవమానిస్తారు. అలాగే అవివేకితోటి మిత్రత్వం కూడా చెయ్యకూడదు. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. తాత్పర్యం: మనుషులకు ఎప్పుడూ అహంకారం అనేది ఉండకూడదు. నాకు బలం ఉన్నది కదా అని మనం అహంకరిస్తే సమయం ఎదురు తిరిగినప్పుడు మన అహంకారమే మనకి కీడు చేస్తుంది. అది ఎలా అంటే దురహంకారంతో చూపుట నీకే కీడవుతుంది. పాము ఎంత బలవంతమైనదైనా సరే లెక్కకు మించిన చీమలు కుడితే అది చచ్చిపోతుంది కదా. కనుక బలవంతుడము అని మనం ఎదురు తిరిగితే బలహీనులందరూ మన మీద దాడి చేసినప్పుడు మన బలం వల్ల మనకి నష్టం జరుగుతుంది అని కవిగారు చెప్తున్నారు. మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట ఎల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతి. తాత్పర్యం: రాజుగారు సభ తీర్చినప్పుడు కాని రాజ్యంలో పర్యటించినప్పుడు కాని ఆయన వెంట మంత్రులు, సేనాపతులు, సైనికులు, రథాలు అన్నీ ఉండాలి. అవి ఏవీ లేకుండా రాజుగారు ఒక్కరే నడుచుకుంటూ వస్తే విలువ ఉండదు. సభలో కూడా మంత్రి సామంతాదులు, సైనికులు అందరూ ఉన్నప్పుడు, పురోహితులు, కులగురువులు ఉన్నప్పుడే ఆ రాజుగారి సభకు అందం కలుగుతుంది. కనుక అటువంటివన్నీ ఉన్నప్పుడే ఆయన రాజు అని, అది రాజ్యమని పేరు పడుతుంది. ఏ ఒక్కరూ అవివేకి అయినా ఆ సభకు అందం ఉండదు. అలాగే తొండము లేకుండా ఏనుగును చూడగలమా? చూడలేమో. మంత్రి గలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలుచు తరుచు గదరలో
మంత్రవిహీనుడు రాజ్యము జంత్రపు గీలూడినట్లు జరగదు సుమతి. తాత్పర్యం: సమర్థుడైనటువంటి మంత్రి గారు ఉంటే అనేక క్లిష్ట సమయాల్లో రాజుగారికి మంచి మాట సాయం చేసి సలహాలు చెప్పి రాజ్యాన్ని ఆపదల నుంచి రక్షిస్తాడు. అటువంటి మంత్రాంగం చెప్పగలిగినటువంటి మంచి మంత్రి లేనప్పుడు ఆ రాజుగారికి రాజ్యంలో కష్టాలు వస్తాయి, కకావికలుగా ఉంటుంది, పరిస్థితి చేజారిపోయి కొన్ని పరిస్థితుల్లో శత్రువులు దండెత్తి వస్తే రాజుగారు రాజ్యాన్ని కూడా పోగొట్టుకోవలసి ఉంటుంది. కనుక మంచి రాజుకు మంచి మంత్రి చాలా అవసరమని చెబుతున్నారు.